ఓకే సార్, మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఒక్క రెండు పార్టీలే కాదు, ఏదో బైపోలార్ కాకుండా ప్రజలు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలు, లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ ఉంటే అప్పుడు ఈ రెండు పార్టీల యొక్క మొనోపొలీ మెంటాలిటీకి కూడా కొంత చెక్ పెట్టినట్టు అవుతుంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా తగ్గుతుంది. ఆ రకంగా కూడా ప్రజలు ఆలోచిస్తారని కోరుకుందాం. మీ పార్టీలు కూడా బలపడాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఒకటి ఆయనే కాదు, ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆయన మాజీ మంత్రి వైసీపీలో, అంతకుముందు కాంగ్రెస్లో కూడా ఉన్నాడు. ఆయన కాస్త జెంట్మెన్ లాగానే ఉంటాడు అనుకుంటే ఆయన కూడా ఈరోజు ఏంటో మరి ఏంటి గుంటూరు పైనంతానేమో ఇంట్లో నుంచి బయటికి లాగి కొడతారంట తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. వీళ్ళు అధికారంలోకి వస్తే ఆ గుంటూరు కింద ఉన్న ప్రాంతాలంతా బయటికి వేసి నరికావతలు పారేస్తారంటే ఈ భాష ఏంటో మరి. వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారు, మరి వీళ్ళు విపక్షంలో ఉన్నా కూడా ఈ రకంగా అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనం అనుకోవాలో, లేకపోతే వీళ్ళు ఏమీ చర్యలు తీసుకోలేరు అనుకోవాలో తెలియదు. మరి లేకపోతే నిన్నే కదా మా నాయకుడు ఆ రకంగా మాట్లాడాడు, మరి నేను మాత్రం నేను కూడా మాట్లాడకపోతే మరి నన్ను గుర్తించరు అనుకుంటున్నాడేమో. మరి ఆయన గతంలో కూడా రైతుల్ని అడ్డగోలుగా మాట్లాడినటువంటి రికార్డు ఉంది ఆయన, కారుమూరి నాగేశ్వరరావు. సరే, ఆయన అంటే సరే ఒక పార్టీల నాయకుడు, పార్టీ అధ్యక్షుడు ఆ రకంగా పోలీసుల గురించి మాట్లాడటం, పోలీస్ సంఘాలు ఈరోజు రెస్పాండ్ అయిన తీరు ఎలా చూడాలి సార్ కృష్ణాంజనేయులు గారు? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, వాటి మీద దాడులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, అదేవిధంగా ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టి వేధించటం. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన అధికారికంగా ఏమైనా చేయొచ్చు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఏ విధంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలని వాళ్ళని ఉసిగొలిపి ఘర్షణ జరిగేటువంటి విధంగా చేసి చంద్రబాబు నాయుడు కూడా తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ పర్యటన సందర్భం వైసీపీ వాళ్ళను కూడా రంగంలో దించి ఘర్షణ జరిగిన తర్వాత పోలీసులు మీద దాడి జరగటము, పోలీసులు గాయాలవ్వటం, ఇవన్నీ నేపథ్యం. వాటిల్లో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడం, ఇవన్నీ ఘటనలు. అంటే పోలీసు శాఖను ఉపయోగించుకొని ఏ విధంగా చేయాలి ప్రతిపక్షాలను. చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ మీద కూడా విశాఖపట్నంలో నోవెటల్ హోటల్లో బంధించి ఏం చేశారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ అప్పుడు ఈ రాష్ట్రంలోకి రాకుండా పవన్ కళ్యాణ్ ఎలా అడ్డుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ప్రతిపక్షాల వాళ్ళు మీటింగులు పెట్టుకోకుండా, బహుశా ప్రజాస్వామ్య భారతదేశంలో ఆ విధంగా ఒక జీవో తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలు మీటింగులు పెట్టుకోవడానికి వీలేదా జీవో ఒకటి తీసుకొచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఆ జీవో ఒకటి అప్రజాస్వామికమని హైకోర్టు కొట్టేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయితే ఆ సమయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నిటి అన్ని అంశాల మీద చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మమ్మల్ని ఈ విధంగా రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మాకు భద్రత కల్పించటం లేదు, కుట్రలు జరుగుతున్నాయి. ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది, అసలు ఆ హెలికాప్టర్ విండ్ షీల్డ్ ఇవన్నీ కూడా పగలగొట్టి ఇతను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎవరు నమ్ముతారు ఏంటి అనేది చూడాలి. కానీ ఆ రోజున ప్రతిపక్ష నాయకుల్ని అడ్డుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ 10 నెలల కాలంలో అలాంటి అనుభవం ఇప్పటి వరకు ఒక్కటైనా ఎదురైందా? జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుండెల మీద చేసుకొని ఆయన ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ఆటంకాలు కల్పించారు. మీకు అధికారంలో ఉన్నటువంటి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. మా బ్లడ్ బ్రీడ్ మేము తలుచుకుంటే నువ్వు హెలికాప్టర్ కూడా దిగలేవు జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిక జారీ చేశారు. ఆ బ్లడ్ బ్రీడ్ ఏమైనా ఆమె ఏమి దించకుండా ఏం చేయలేదు. కానీ ఎందుకు ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు, కనీసం తెలుగుదేశం వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదంటే అలాంటి పనులు మనం చెయ్యమమ్మా,
ఇలాంటి పనులు మనవి కాదు, మనం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తామని బహుశా చంద్రబాబు నాయుడు పరిటాల సునీతని వాళ్ళ అంతర్గతంగా హెచ్చరించి ఉంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత చెప్పింది ఆవిడ, ఈ రోజు మళ్ళీ మాట్లాడారు, ఈ ప్రభుత్వం వైపు నుంచి 11 మందితో మేము భద్రత కల్పించాము, ఆవిడ కేవలం అతను ఎమ్మెల్యే మాత్రమే, ఎమ్మెల్యేకి ఇంతమంది భద్రత ఏందండి అని కూడా మాట్లాడే కొత్త అసంతృప్తి కూడా, ఎందుకు ఇంత భద్రత కల్పించారు అని. అంటే ప్రభుత్వం వైపు నుంచి పరిటాల సునీత సొంత నియోజకవర్గం కాబట్టి ఆవిడ ఏదో ఒకటి మాట్లాడొచ్చు, కానీ ప్రభుత్వ వ్యవహార శైలి ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రం ఈ రోజున ప్రజలందరూ గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తారు. అయితే ఇప్పుడు ఈ డిబేట్ అంతా జరిగినటువంటి అంశం దేని మీద, జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పుతా అన్నాడు, అదే ఊరిని పోలీసులను బట్టలు ఇప్పుతా అన్నాడు. అసలు ఇది అన్యాయము అక్రమము, అది ఎవరైనా అంతే అంటారు. పోలీసుల్ని బట్టలు ఇప్పుతామని అంటే బట్టలు ఇప్పటం అనేటువంటి మాట కొంచెం అప్రజాస్వామికంగానే అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి ఏకంగా సైదా గారు అసలు ఇది ఏదో రాజ్యాంగం వ్యతిరేకమైనటువంటిది, రాజద్రోహం కేసు కూడా పెట్టాలని ఆయన కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళారు. నేను దానికి కూడా వివరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఏ టోన్లో మాట్లాడినా బట్టలిప్పటమా లేకపోతే ఇంకోట అంశం అనే అది తప్పు అనేటువంటి అంశం అందరూ అన్నారు, నేను కూడా దాన్ని తప్పే అంటాను. కానీ ఒక అంశాన్ని గమనించండి, పోలీసుల వైపు నుంచి మీకు యూనిఫామ్ లేకుండా చేస్తాను అనేటువంటి ఒక హెచ్చరిక, అంటే నిన్ను సస్పెండ్ చేస్తా తప్పు చేస్తే అని అనటాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదుగా. ఎవరైనా అంటారు, ఎవరు సాధారణమైనటువంటి వాళ్ళు అంటారు, ఎవరైనా అంటారు నువ్వు గిన తప్పుడు వ్యవహారంగా వ్యవహరిస్తే పోలీస్ ఉద్యోగం ఉందని నీ యూనిఫామ్ లేకుండా చేస్తామనేటువంటి, ఓకేనా? ఇది కరెక్ట్ పదమే కదా, యూనిఫామ్ లేకుండా చేస్తామంటే. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశము లేక జగన్మోహన్ రెడ్డి ఏమైనా కానివ్వండి, మాట్లాడిన తీరు జగన్మోహన్ రెడ్డి తప్పే కాదనటంలా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజున పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఇది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఆయన శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం, ఇదే శ్రీనివాసరావు 2021 అక్టోబరు, నేను డేట్ ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో చెబుతా. చంద్రబాబు నాయుడు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి చెప్తాను. ఇదే శ్రీనివాసరావు అండి. పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందంటే, వాళ్ళు ఎవరిని తిట్టమంటే వాళ్ళు తిట్టే పరిస్థితిలో ఈ రోజున ఏ పార్టీ కార్యకర్తలు అలా ఉన్నారో పోలీస్ అధికారుల సంఘం కూడా ఈ రోజున అలా ఉంది. ఒకసారి నేను ఆలోచనతో చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఆ రోజున పోలీస్ అధికారుల సంఘము శ్రీనివాసరావు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, ఆ సంఘం అధ్యక్షుడు పోలీసుల ఆత్మస్థైర్యం మనోభావాలు దెబ్బతీసేలా డీజీపీ పైన, పోలీసు వ్యవస్థ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడానికి చంద్రబాబు నాయుడు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. డీజీపీకి తాను రాసిన ఉత్తరాలను డీజీపీకి తిరిగి రాసిన ప్రత్యుత్తరాలను లవ్ లెటర్స్ గా రాస్తున్నారని, పోలీసులు యూనిఫామ్ తీసేసి మీ చొక్కాలు మాకు ఇవ్వండి, ఇక నుంచి మేమే కేసులు దర్యాప్తు చేస్తాం అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇది అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అని మాట్లాడు. ఇక్కడ మరి అన్నవాళ్ళు అనొచ్చు, ఆయన మీ డ్రెస్ తీసివ్వండి మేము దర్యాప్తు జరుపుతాం మేమే అని చంద్రబాబు నాయుడు అన్నాడు. కొంచెం పద్ధతిగా మాట్లాడాడు, బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ బట్టలు ఇప్పేస్తాను అన్నాడు అనేటువంటి దానా మాట్లాడితే ఈ విధంగా మనము ఎంచొచ్చు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఖచ్చితంగా బట్టలు ఇప్పటం అనేటువంటి మాట ఖచ్చితంగా తప్పనా. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సినటువంటి ఏ సందర్భంలో 2021లో ఇదే పోలీసు అధికారుల సంఘం యొక్క ఈ వ్యక్తి మాట్లాడాడు? ఏ సందర్భం అది? చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడులకు సంబంధించినటువంటి వ్యవహారము, పోలీసుల వ్యవహార శైలికి సంబంధించినటువంటి విషయంలో పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించాడని ఇదే పోలీసు అధికారుల సంఘం వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడారు. నేను స్టేట్మెంట్ చదివిందని అఫీషియల్ వాళ్ళు స్టేట్మెంటే చదివారు. ఇదే పోలీసు అధికారుల సంఘం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శించమని పోలీసు అధికారుల సంఘం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. నేను ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులకు ఒత్తాసు పలుకుతూ అధికారులు చెప్పినట్టుగా అధికారులు చెప్పు చేతల్లో ఉండి పోలీసులు గాని అధికారులు గాని
వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాలి, తప్పు పట్టాలి. అది పోలీస్ అయినా, ప్రభుత్వ అధికారులైనా, ఎవరైనా సరే. ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. ఇక రామగిరి ఎస్ఐ గురించి మీరు మాట్లాడారు. రామగిరికి సంబంధించినటువంటి లింగమయ్య చనిపోయాడు, ఆ కేసు ఏమైందనేది పోలీసులు తెలుస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసలు రాప్తాడుకి ఎందుకు వచ్చాడు? అసలు రామగిరికి జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వచ్చాడు? దీని నేపథ్యం ఏంటి? లింగమయ్య హత్య ఎందుకు జరిగింది? దీని నేపథ్యాన్ని మీరు ఏమైనా గమనించారా? సందర్భం మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. దీంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎందుకు రామగిరి ఎస్ఐ మీద జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్ గా మాట్లాడాడు అని అంటే, రామగిరి పోలీసులు అక్కడ ఉండేటువంటి అధికార పక్షం తెలుగుదేశం పక్షము రామగిరి ఎంపీపీ ఎలక్షన్ కి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఒక్క ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ. ఇంకా సంవత్సర కాలం ఉంది ఎలక్షన్ జరగటానికి. ఎలక్షన్ వచ్చిన మీకు ఎవరు గెలిచినా ఎవరు కాదంటాను. ఇప్పుడు మధ్యలో ఎంపీపీ ఎలక్షన్ తీసుకొచ్చి దానికి ఎంపీపీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను బెదిరించి వాళ్ళనందరినీ కూడా తెలుగుదేశం పార్టీ చేర్చేటువంటి విధంగా వ్యవహరించి పోలీసులు బెదిరింపులకు దిగుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి హత్య. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలలో ఎస్ఐ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వైసీపీ ఎంపీటీసీలను బెదిరించేటువంటి క్రమంలో ఎస్ఐ కూడా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఆయన వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఆహా, అద్భుతంగా ఉంది, ఎంత బాగా మాట్లాడాడో ఎస్ఐ మాజీ ముఖ్యమంత్రి మీనని హోంమంత్రి కితాబిస్తారు. ఏమండి, ఒక ఎస్ఐ ఈ ప్రభుత్వంలో, ప్రభుత్వం అంటే ఎవరండి? ముఖ్యమంత్రి. అదే విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అసెంబ్లీలో ఉండేటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వమేనండి. అలాంటి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి వ్యవహారంలో, ఒక పార్టీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో, వాళ్ళ పార్టీ కార్యకర్త వచ్చి చచ్చిపోయినటువంటి సందర్భంలో పోలీసుల పాత్ర కూడా ఉంది అనేటువంటి మాట్లాడినటువంటి క్రమంలో ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉండే ఎస్ఐ ఏమి ఇష్టం అనిచ్చేట్టుగా మాట్లాడటానికి ఉందా? ఏం ఎస్పీ గారు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఉండేటువంటి ఎస్పీ వీరత్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత చూడండి స్టేట్మెంట్ ఎలా ఉందో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ విధంగా మాట్లాడారు కదండి పోలీసులకు సంబంధించి అని ఎస్పీని అడిగితే, ఆయన స్టేట్మెంట్లు మీద మేము మాట్లాడము, మేము దాన్ని కౌంటర్ చెయ్యము అని ఎస్పీ చెప్పినటువంటి మాట. ఒకవేళ పోలీసులు తప్పు చేస్తే మా మీద వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోమానండి, అంతేగాని మా మీద ఆయన వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం, మేము తిరిగి వ్యాఖ్యలు చేయమని ఎస్పీ చెప్పారు. అంటే ఎస్ఐ మాత్రం మీ ఇష్టారీతిని చేస్తే దాన్ని హోంమంత్రి ఈ రోజున దాన్ని అబ్బో అద్భుతంగా మాట్లాడుతున్నాడు అని చెప్తాడు. పోలీసులు తప్పు చేస్తే తప్పు అనాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు అంటే కాదండి, నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాషకి అఫ్ కోర్స్ ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నించాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సానుకూలంగా ఉంటారు. ఓకే, అదంతా కాదంటలేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ పాయింట్ టు పాయింట్, ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి అక్కడ సిఐ రత్న గారు బదులు ఇవ్వలేదు కాబట్టి ఈయన ఎవరు బదులు ఇవ్వడానికి అంటానికి మనకేం హక్కు ఉంది? నేనేమన్నా అంటే అదే పాయింట్ నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం చెప్తున్నానండి. మనకు కాదండి హక్కు. నేను ఒక ప్రజాస్వామికవాదిగా, నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ గా తప్పు చేస్తే ప్రశ్నించేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికే కాదు, కృష్ణాంజనేయులకు ఉంటది, సురేష్ కూడా అందరికి ఉంటది. నువ్వు అందుకని నిన్ను ప్రశ్నిస్తే నువ్వెవడురా నన్ను ప్రశ్నించడానికి? ప్రశ్నించడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు సార్. ప్రశ్నించే పద్ధతి అదేనా? ప్రశ్నించే భాష అదే కాదు అని అంటే ఏమంటే పద్ధతి కాదు ఏమండి? జనసేన నాయకులు ఒక మాట అండి, జనసేన నాయకులు ఒక మాట జనసేన నాయకులు అడ్వకేట్ గారు ఇందాక ఆయన జనసేన నాయకుడుగానే మాట్లాడారు. ఇందాక ఒక మాట అడిగితే పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు మేము న్యాయపరంగా వెళ్తామని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి మేము వెళ్ళమనండి న్యాయపరంగా, ఎవరు కాదంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అసాంఘికంగా లేకపోతే అప్రజాస్వామికంగా మాట్లాడితే మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కాదు,
రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చదువుతున్నా వినండి. పోలీసు చెప్తున్నా వినండి. మీరు ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అంటే వాళ్ళ మీరు అయ్యో అనకూడదు, అమ్మో అనకూడదు అని నేనే మిమ్మల్ని కాదంటలేదు సార్. ఒకటి కాదు 2 సందర్భాల్లో ఈ మధ్యన హైకోర్టు పోలీసు వ్యవహార శైలిని తప్పుపట్టింది. నాకు తెలుసు, నేను చదివా. ఏమండి ఒక స్టేట్మెంట్ వినండి, ఒక చిన్న స్టేట్మెంట్. అలాగని చెప్పేసి కోర్టు మిమ్మల్ని తీసుకొచ్చి గొడ్లో తీస్తావు నేను కోర్టు అనలేదే. మాజీ ముఖ్యమంత్రికి ఆ రకమైన భాష రావాల్సిన అవసరం ఏంటి? సురేష్ గారు నేను చెప్పేది వినండి ఒక మాట. ఇప్పుడు రేపొద్దున కోర్టుకు వెళ్తే పోలీసు అధికారుల సంఘం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే హైకోర్టు నువ్వు ఎందుకన్నావు ఆ విధంగా, ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికమైందని జగన్మోహన్ రెడ్డి కూడా రేపొద్దున అనొచ్చు ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. అందుకని పోలీసులు మొత్తం మంచోళ్ళు పోలీసులు ఇలా అంటారు, అమ్మో అయ్యో ఇది రాజద్రోహం అని అనటం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని. తప్పు చేసే పోలీసులు ఖచ్చితంగా తప్పు అనాలి. ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు సింపుల్ గా ఒక మాట చెబుతారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఒక మాట వినండి, మీకోసం కాదు రాష్ట్ర ప్రజలకు అవసరం. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు చూస్తుంటే మాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు అంటే బీపీ పెరిగిపోతోంది అని చాలా క్యాజువల్ గా కేసులు పెడుతున్నారు, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనేటువంటి విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది హైకోర్టు ధర్మాసనం చెప్పాడు. తప్పు చేస్తే కేసులు పెట్టండి అయ్యా, తప్పేం లేదు. కేసులు పెట్టడం కోసమే మీరు వాళ్ళు తప్పులు అనేటువంటి విధంగా తప్పుడు కేసులు పెట్టొద్దు అని చెప్పింది. మీ ఇష్టారీతిన రామగిరి ఎస్ఐ అక్కడ ఉండేటువంటి అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ ఒక మనిషి హత్యకు కారణమైనప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు తప్పట్లా. కానీ అదే ఎస్ఐ చేయాల్సినటువంటి పని ఏంటి? నీ డ్యూటీ ప్రకారంగా నువ్వు చేయాలి. నువ్వు అధికార పక్షానికి ఒత్తాసు పలికి ఒక మనిషికి మృతికి కారణం అయితే హత్యకు కారణమే రామగిరి ఎస్ఐ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అలాంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తి అట జగన్మోహన్ రెడ్డి మాట తీరును బట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజున హోంమంత్రి వచ్చి కితాబిస్తారు. హోంమంత్రి ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి బట్టలొప్పుతో ఇది ఇస్తామని అంటే ఇందాక డిబేట్ లో కూడా చెప్తున్నారు. ఇందాక జనసేన నాయకుడు మహిళా పోలీసులు ఉంటారు అందరూ బట్టలు ఇప్పదీస్తారు. జగన్మోహన్ రెడ్డి అన్నది తప్పులు చేస్తే మిమ్మల్ని బట్టలు ఇప్పదీసి నిలబెడతాము, మిమ్మల్ని వదిలిపెట్టము అనేటువంటిది. ఇక్కడ బట్టలు ఇప్పదీసి నిలబెడతాం అన్నదే మనకు ఖచ్చితంగా తప్పు పెట్టేటువంటి అంశం. ఈ యూనిఫామ్ తీసేస్తాం, ఖచ్చితంగా నీ ఉద్యోగం పోయేటట్టు చేస్తాం అనేటువంటి మాట ఎవరైనా అంటారు. ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ కు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏది మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ అమలవుతోంది. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లో పంపించాము. పోస్టింగుల నుంచి కొంతమందిని సస్పెండ్ చేశాము, కొంతమంది మీద లీగల్ గా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంటే వాళ్ళ యూనిఫామ్ తీసేయటమే కదా. తప్పు చేస్తే ఖచ్చితంగా అదే చేస్తారు. నారా లోకేష్ చేసింది అదే, యూనిఫామ్ ఖచ్చితంగా తీసేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక్క పాయింట్ ని పట్టుకొని బట్టలు ఇప్పదేయటం అనేటువంటి పాయింట్ ని పట్టుకొని తప్పులు చేసేటువంటి పోలీసులందరినీ కూడా ఇదే మొదటిసారి కాదు సార్, ఇదే మొదటిసారి కాదు సార్. జరిగినటువంటి ఎంపీపీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయంలో అధికార పక్షం ఏ విధంగా వ్యవహరించింది నేపథ్యాన్ని ఎవరు కాదంటలేదు సార్. నేపథ్యాన్ని ఎవరు కాదంటలేదు. కానీ ఇదే మొదటిసారి కాదు. మీరేదో మొదటిసారి పొరపాటున ఏదో ఇదేంటి లైన్ క్రాస్ చేసాడు, రిపీటెడ్ గా మాట్లాడుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడినా తప్పే. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు శిక్ష వేశారు. 151 నుంచి 155 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టారు, మూలలో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు శిక్ష వేశారు. మీ ప్రభుత్వంలో మీరు కూడా పోలీసుల్ని మీ ఇష్టారీతిని వ్యవహరించేటువంటి విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏం కాదండి, అందరూ ప్రశ్నిస్తారు. ప్రశ్నించేటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు కాబట్టి ఈ విధంగా ఆయన బట్టలు ఉడదీసి బట్టలు అన్న మాటల దగ్గర పట్టుకొని ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వము ఈ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ వచ్చేటువంటి విధంగా, అది కూడా రాయలసీమలో ఘర్షణ వాతావరణం వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే దీన్ని ఏమనాలి? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ ఎలక్షన్లు చేస్తే ప్రజాస్వామికంగా తప్పని మేమందరం కూడా ఘోషించాం ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో కాలు పెట్టారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు. ఒక్క నిమిషం ఆగండి. ఒక నిమిషం కాదు సార్ కృష్ణాంజలి గారు. సో మొత్తానికి అయితే నిన్న లా అండ్ ఆర్డర్ అక్కడ అదుపు తప్పడానికి కారణం పోలీసుల వ్యవహార శైలి అంటారు. వెంకటేశ్వర గారు జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు. ఒక్క నిమిషం ఆగండి సార్.